అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. దేవుని పరిశుద్ధ నామముకు స్తోత్రం కలుగుగాక. మరి మనం ఒక వచనం బైబిల్ నుండి చూద్దాం. కీర్తనలు 121 2 నుండి 4 వరకు మనం చూసినట్లయితే, మై హెల్ప్ కమ్స్ ఫ్రమ్ ద లార్డ్ ద మేకర్ ఆఫ్ హెవెన్ అండ్ ఎర్త్. హీ విల్ నాట్ లెట్ యువర్ ఫుట్ స్లిప్. హీ హూ వాచెస్ ఓవర్ యూ విల్ నాట్ స్లంబర్. ఇండీడ్ హీ హూ వాచెస్ ఓవర్ ఇస్రాయల్ విల్ నైదర్ స్లంబర్ నాట్ స్లీప్. కదా, ఇస్రాయల్ను కాపాడిన దేవుడు కునుకడు, నిద్రపోడు. కదా, ఈరోజు దేవుడు నిన్ను కూడా కాపాడబోతున్నాడు. ఒకవేళ కన్నీటి పరిస్థితులు ఉంటున్నావేమో, బాధతో ఉంటున్నావేమో, వేదనతో ఉంటున్నావేమో, ఎవరికి చెప్పుకోలేని పరిస్థితిలో ఉంటున్నావేమో, దేవుడు నిన్ను కాపాడబోతున్నాడు. ఆయన నిన్ను కాపాడడానికి ఆయన కునుకడు, నిద్రపోడండి. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక యవనస్తురాలు ఉండేదంట. ఆమెకు ఎప్పుడు అసమాధానమైన జీవితం, సమాధానమే లేదు. ఎంతో బాధతో, వేదనతో ఆ బిడ్డ ఎవరికి చెప్పుకోలేని పరిస్థితిలో ఆమె రోజు ఏం చేసేదంట, ఆ ఇంటి పైన ఉండే టెర్రస్ మీదకి వెళ్ళి ఏడుస్తూ ఉండేదంట. ఒకరోజు అదే సేమ్ చేస్తూ ఉండగా, మరి ఆమె ఇంటి పైన టెర్రస్ మీదకి వెళ్ళిన సమయంలో ఆపోజిట్గా ఎదురుగుండా ఉండే టెర్రస్ మీద కొంతమంది యవ్వన బిడ్డలు ఉత్సాహంగా పాటలు పాడుతూ సంతోషంగా వాళ్ళు జీవిస్తున్న సమయంలో ఈ బిడ్డ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగిందంట, అయ్యా మీరు ఇంత సంతోషంగా ఉన్నారు కదా, దీనికి కారణం ఏంటిది? నాకు కూడా సంతోషం కావాలి, నాకు కూడా సమాధానం కావాలని ఈ బిడ్డ పరిగెత్తుకుంటూ వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇచ్చిన సమాధానం ఒకటి, మేము యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించాం, ఆయనలోనే మాకు సమాధానం, ఆయనలోనే నెమ్మది, మాకు ఆయనలోనే సమస్తము జరుగుతుంది అన్నప్పుడు ఆ బిడ్డ అన్నదంట, అయ్యా అయితే నాకు కూడా ఆ యొక్క సంతోషం కావాలి, నాకు కూడా ఆ యొక్క సమాధానం కావాలి, నేనేం చేయాలి దీనికి అని ఆ బిడ్డ ఆ యవన బిడ్డలతో అడుగుతుండగా ఆ యవన బిడ్డలు అన్నారంట, నువ్వు మాతో పాటు చర్చికి రామన్నారంట. సరే అని ఆ బిడ్డ ఏం చేసిందంట, సో నెక్స్ట్ సండే ఆ కుటుంబంలో తల్లిదండ్రులకు తెలియకుండా చర్చికి వెళ్ళడం ప్రారంభించింది. ఈ విధంగా ఆ బిడ్డ చర్చికి వెళ్ళడం ప్రారంభించింది. యేసుక్రీస్తుని కూడా సొంత రక్షకునిగా అంగీకరించి ఒక సంతోషం, ఒక సమాధానం ఆ బిడ్డలో ఏర్పడ్డదంట. ఈలోపు ఏం జరిగిందంటే, ఆ కుటుంబంలో ఉండే వాళ్ళ డాడీ వాళ్ళ స్నేహితులు ఏం చేశారంట, అయ్యా నీకేమన్నా కొంచెమన్నా బుద్ధి ఉందా, మీ కూతురు ఎక్కడికి వెళ్తుందో నువ్వు గమనించావా అన్నాడంట. లేదు అని అడగాలంట. సరే ఈసారి నీ కూతురు ఎక్కడికి వెళ్తుందో ఆదివారం పూట నువ్వు గమనించు, ఆమె చర్చికి వెళ్తుంది అని చెప్పేలోపు తండ్రి ఏం చేశాడంట, సరే అని ఆ బిడ్డ ఈలోపు ఆదివారం వచ్చింది, మళ్ళీ చర్చికి వెళ్ళాలని త్వరగా ఆమె రెడీ అవుతున్న సమయంలో తండ్రి ఎదురుగా వచ్చి నిలబడుకున్నాడంట. ఆ తండ్రి ప్రశ్న చేస్తున్నాడట, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? ఆ బిడ్డ అన్నదంట, నేను చర్చికి వెళ్తున్నా, నేను యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించిన, నాకు ఆయనలో సమాధానం ఉంది, ఆయనలో నెమ్మది, ఆయనలో ఒక సంతోషం నాలో ఉంది, దయచేసి నన్ను ఆపొద్దండి డాడీ అంటే ఆ యొక్క తండ్రి ఏం చేశాడంట, మాకు విరోధంగా నువ్వు చేస్తున్నావు కాబట్టి అని చెప్పేసి ఆ కుటుంబంలో ఉండే తండ్రి, తల్లి, అన్నదమ్ములు అందరు కలిసి ఆ యవ్వన బిడ్డను కొట్టారంట. చాలా విపరీతంగా కొట్టి ఏం చేశారంట, నువ్వు చర్చికి వెళ్తే నువ్వు దేవుణ్ణి సొంత రక్షకునిగా అంగీకరించావు చెప్పినావు కదా, మాకు సంబంధం లేదని చెప్పేసి ఆ బిడ్డను ఏం చేశారంట తెలుసా, బాగా కొట్టేసి ఆమె శరీరంలో, ఆమె ఒంటి మీద ఒక్క బట్ట కూడా లేకుండా ఆ బిడ్డను పరిగెత్తించారంట. ఒక్క బట్ట కూడా లేకుండా బయటేసేసారంట, ఇంటి బయటికి. ఆ బిడ్డ చాలా ఏడ్చుకుంటూ, చాలా వేదనతో, దుఃఖముతో ఆ బిడ్డ ఏం చేసిందంట, ఆ వీధుల గుండా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి నేరుగా చర్చిలోకి వెళ్ళిపోయిందంట. చర్చిలోకి వెళ్ళిపోయిన తర్వాత ఈలోపు పాస్టర్ వాళ్ళందరూ చూసి, అయ్యో అమ్మ ఏం జరిగింది అని లోపల ఆ పాస్టర్ అమ్మ గబగబా వెళ్ళి ఆ బిడ్డకు షాల్ కప్పేసి లోపల తీసుకొని పోయిన తర్వాత కాసేపు తర్వాత ఆ బిడ్డను తీసుకొచ్చి ఏం జరిగింది అని అడిగిన తర్వాత ఆ బిడ్డ జరిగిన సంఘటన అంతా చెప్పిన తర్వాత ఆ పాస్టర్ అమ్మ ఏమన్నదంట, ఈసారి ఇంకా నువ్వు వెళ్ళొద్దు, మేము నిన్ను చూసుకుంటాం, దేవుడు నిన్ను కాపాడుతాడని చెప్పేసి ఆ సేవకులు ఏం చేశారంటే ఆ బిడ్డను పోషించడం ప్రారంభించారు. ఈలోపు 3 నెలలైంది, ఆ బిడ్డ బయటికే రావడం లేదు. అంత అవమానం జరిగిందే. నేను బజారు గుండా పరిగెత్తుకుంటూ వచ్చేసిన మార్కెట్ గుండా, అందరూ నన్ను చూసేశారని ఎంతో వేదనతో ఏడ్చుకుంటూ ఆ చర్చికి పోవడం, తర్వాత ఇంట్లోకి వచ్చేసాడు. ఇంతే చేస్తుండగా ఆ పాస్టర్ అమ్మ చూసి 3 నెలలైన తర్వాత కూడా ఆ బిడ్డ బయటికే రాకుండా ఉండే సమయంలో ఆ పాస్టర్ అమ్మ అంట, ఇంకెంతకాలం నువ్వు ఈ విధంగానే కృంగిపోతూ ఉంటావు,
నువ్వు రా, నేను నీకోసం మంచి బట్టలు కుట్టిస్తా అని చెప్పి టైలర్ దగ్గరికి తీసుకొని వెళ్ళిందంట. టైలర్ దగ్గరికి తీసుకొని వెళ్తున్న సమయంలో ఆమె అన్నదంట, నేను రాను, ఎందుకంటే అందరు చాలామంది నన్ను చూసేశారు, అక్కడ ఒకవేళ చూసిన వాళ్ళు ప్రశ్న అడిగితే నాకు చాలా అవమానం కలుగుతుందంటే, ఏం కాదు నువ్వు రా అని తీసుకొని వెళ్ళారంట. తీసుకొని వెళ్ళిన తర్వాత ఆ యొక్క టైలర్ దగ్గరికి తీసుకొని వెళ్ళిన తర్వాత ఆ టైలరు ఈ యవ్వన బిడ్డను చూసి గమనిస్తూ ఉన్నాడంట. గమనించిన తర్వాత ఆ యొక్క టైలర్ అడుగుతున్నాడంట, అమ్మ నువ్వు 3 నెలల వెనకాల ఇట్ట పరిగెత్తావు కదా అన్నాడంట. అప్పుడు ఆ బిడ్డకు ఇంకా భయము, ఒక ఆందోళన ఆ బిడ్డలు వచ్చి, పాస్టర్ అమ్మ వెనకాల పోయి, నేను చెప్పాను కదా నేను రానని, వీళ్ళంతా చూసేశారు, నాకు చాలా అవమానం అవుతుందని చాలా ఏడుస్తుందంట. ఆయన అన్నాడంట, అమ్మ నువ్వు ముందుకు రా, నువ్వు ఏం కాదు, నువ్వు ముందుకు రా అని ఆయన అడిగాడంట. ఒకటే ప్రశ్న, అమ్మా నేను నిన్ను ఆ రోజు ఆపాలి అని చూసిన, నువ్వు చాలా వేగంగా పరిగెత్తిపోతున్నావు, నిన్ను ఆపాలని చూసిన, అయితే నువ్వు ఆగకుండా పరిగెత్తావు, అయితే నీ ఒంటి మీద సువర్ణమైన వస్త్రములను నేను చూశాను అన్నాడంట. హల్లెలూయా. నీ ఒంటి మీద నేను ఎప్పుడు చూడని ఆ యొక్క సువర్ణమైన వస్త్రములు నీ ఒంటి మీద నేను చూశాను. నేను ఎన్నో డ్రెస్సులు కుట్టాను, అయితే ఆ యొక్క వస్త్రములు నేను ఎప్పుడు చూడలేదమ్మా అన్నాడంట. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు చూడండి. నిజంగా నిన్ను కాపాడడానికి, నీకు అవమానమే రాకుండా ఉండడానికి ఆయన కునుకడు, నిద్రపోడు. నీ కన్నీటిని చూస్తున్నాడు, నీ వేదనను చూస్తున్నాడు, నీ బాధను చూస్తున్నాడు, నీ కష్టమును చూస్తున్నాడు కదా. ఆయన కునుకడు, నిద్రపోడు. ఆ యవ్వన బిడ్డ అనుకున్నది, అయ్యో నన్ను అందరూ చూశారని. అయితే దేవుడు ఏం చేశాడు, ఆమెకు ఒక మంచి వస్త్రములు ధరించాడు. హల్లెలూయా. అవమానం కానియకుండా దేవుడు చూశాడు. దేవుని నమ్ముకొని యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించి కుటుంబంలో అందరినీ తిరస్కరించి ఆ బిడ్డని ఎంత వేదన చేసినా కూడా ఆ బిడ్డ దేవుని కోసం నిలబడుకున్నది కాబట్టి దేవుడు ఆ బిడ్డ పక్షమున ఉండి కార్యం చేశాడు. హల్లెలూయా. ఈరోజు ఒకవేళ నువ్వు కూడా కృంగిపోతున్నావేమో, నువ్వు కూడా బాధపడుతున్నావేమో, అయ్యో నా కుటుంబ పరిస్థితిని ఎవరు చూడటం లేదని అనుకుంటున్నావేమో, నిన్ను కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. ఎందుకు భయపడుతున్నావు? ఓడిపోతున్నావా? శ్రమలు వస్తున్నాయని ఏడుస్తున్నావా? ఎవరు నన్ను చూడటం లేదని అనుకుంటున్నావా? దేవుడు నిన్ను చూస్తున్నాడు. ఆయన కనులు నిన్ను చూస్తున్నాయి. ఏసేపును గోతిలో వేసిన ఏసేపును దేవుడు చూశాడు కదా. ఫ్రమ్ ద పిట్ టు ద ప్యాలెస్లోకి దేవుడు తీసుకొని వెళ్ళాడు. హల్లెలూయా. ఈరోజు నిన్ను కూడా దేవుడు మార్చబోతున్నాడు. ఈరోజు నిన్ను కూడా నీ కన్నీటిని తుడిచి నాట్యంగా మార్చబోతున్నాడు. దేవుడి యొక్క చిన్న సాక్ష్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. థ్యాంక్ యూ అండ్ స్టే బ్లెస్డ్.